రాష్ట్ర వార్షిక శివధర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సమస్యలు లేకుండా పూర్తిగా నిష్పక్షపాతంగా జరిపించినాం. తర్వాత ఈ సంవత్సరం పెద్ద ఎత్తున చాలా ప్లేసుల్లో ఫ్లడ్స్ వచ్చినాయి. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ లాంటి జిల్లాల్లో కూడా ఇంతకుముందు ఎప్పుడు రానిటువంటి ప్రాంతాలు, ఫ్లడ్స్ లాంటివి, వరదలటువంటివి రానిటువంటి ప్రాంతాల్లో కూడా ఫ్లడ్స్ వచ్చినాయి. అందులో పోలీస్ డిపార్ట్మెంటు, SDRF, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అందులో కూడా ఉండే వాళ్ళందరూ కూడా తెలంగాణ స్పెషల్ పోలీసు సిబ్బందే. వీళ్ళందరూ కూడా రాత్రి పగలు పనిచేసి హెవీ ఫ్లడ్స్ లో చాలా తక్కువ ప్రాణ నష్టంతో దాన్ని ఫ్లడ్స్ ఎదుర్కొన్నారు. అట్లాగే యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ సంబంధించి ఈ ఒక్క సంవత్సరంలోనే 509 మంది సరెండర్ అయినారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్ట్ కాడర్స్ 509, 483 మంది, 483 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అయితే 24 మంది తెలంగాణ రాష్ట్రం నేటివిటీ ఉన్న వాళ్ళు, ఒకరు మహారాష్ట్ర నుంచి, ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఇట్లా 509 మంది తెలంగాణలో ప్రభుత్వం ముందు ఆత్మసమర్పణ చేసుకున్నారు. తర్వాత లోక్ అదాలత్ సంబంధించి 4 నేషనల్ జాతీయ స్థాయి లోక్ అదాలత్లు, ఒకటి స్పెషల్ లోక్ అదాలత్ అంటే పెండింగ్ కేసులను, ముఖ్యంగా క్లోజ్ చేయదగ్గ కేసులని క్లోజ్ చేసేందుకని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు యొక్క ఇనిషియేటివ్ అది. దానిలో భాగంగా ఈ 5 సార్లు జరిగినటువంటి 4 జాతీయ మెగా అదాలత్లు, ఒకటి స్పెషల్ లోక్ అదాలత్. ఈ వీటిలలో 7,22,487 కేసులని రిజాల్వ్ చేయడం జరిగింది. ఇందులో 27,835 కేసులు సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి కేసులు, మిగతావి 6,94,652 కేసులు సాధారణ నేరాలు. ఇందులో కూడా 3,32,129 ఈ పెట్టి కేసులను, 2,60,206 మోటార్ వెహికల్ యాక్ట్ కేసులను కూడా మనం క్లోజ్ చేయడం జరిగింది ఈ లోక్ అదాలత్లలో. దీనివల్ల భారతదేశంలోనే టాప్ గా నిలిచినటువంటి మొదటి స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ పోలీసులను ఈ లోక్ అదాలత్లో ఆనరబుల్ హైకోర్టు కూడా ప్రశంసించింది మనం చేసినటువంటి ఎఫర్ట్స్ ని. అట్లా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సంవత్సరం మనకు మే నెలలో మిస్ వరల్డ్ ఈవెంట్ జరిగింది. ఆ మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా భారతదేశంలో చాలా అరుదుగా జరిగేటువంటి కార్యక్రమం. అది కూడా ఎట్లాంటి సమస్య లేకుండా మే నెలలో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి, చిన్న సమస్య లేకుండా అది కూడా ఘనంగా పూర్తి చేసుకున్నాం. సో ఇట్లా ఈ సంవత్సరం మనకు 3 జాతీయ అంతర్జాతీయ ఈవెంట్లని ఎట్లాంటి చిన్న సమస్య కూడా లేకుండా మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. అట్లాగే తెలంగాణ పోలీస్ అకాడమీ, RPVR తెలంగాణ పోలీస్ అకాడమీలో ఈ సంవత్సరం ఆగస్టు నెలలో మొదటిసారిగా తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ జరిగింది ఇన్ పోలీస్. తెలంగాణ కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ ఇన్ పోలీస్ జరిగింది. దాంట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన చర్చలు, ఉప చర్చలు జరిగినాయి. ఇందులో ముఖ్యంగా లీడర్షిప్ పైన, జెండర్ సెన్సిటివ్ పోలీసింగ్ పైన, ఈ ప్రొఫెషనల్ ఛాలెంజెస్ పైన, అట్లాగే విమెన్ ఆఫీసర్స్ కి ఇస్తున్నటువంటి అవకాశాలు ఎట్లా ఉన్నాయి వాటిపైన మనం చర్చలు జరిగినాయి. దాంట్లో సంతోషకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి పోలీస్ సంబంధించినటువంటి కీలకమైన శాఖలలో విమెన్ ఆఫీసర్స్ ఉన్నారు. CIDకి చారు సిన్హా గారు, తెలంగాణ పోలీస్ అకాడమీ RPVR తెలంగాణ పోలీస్ అకాడమీకి అభిలాష బిష్ట్ గారు డైరెక్టర్ గా ఉన్నారు. తెలంగాణ CSP సైబర్ క్రైమ్ కంట్రోల్ బ్యూరోకి మన శిఖా గోయల్ గారు ఉన్నారు. అట్లాగే ACPకి చారు సిన్హా గారు ఉన్నారు DGగా.
ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ కూడా శిఖా గోయల్ గారు ఉన్నారు డైరెక్టర్ గా. ప్రిజన్స్ డీజీగా సౌమ్య మిశ్రా గారు ఉన్నారు. SIPIGగా సుమతి గారు ఉన్నారు. అట్లాగే మిగతా డీసీపీలు ఇట్లా మహిళా డీసీపీలు ఉన్నారు. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు చాలా ప్రాముఖ్యం ఇస్తుందని చెప్పడానికి నేను ఇంతకుముందు చెప్పినటువంటి పోస్టులే నిదర్శనం. ఇవే కాకుండా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్ వచ్చినటువంటి ఒక మహిళా అధికారి డిఎస్పీగా SDPOగా హుజూరాబాద్ లో ప్రమాణ సంపాదించారు. వారి బాధ్యతలు మాధవి అని చెప్పి మొట్టమొదటిసారిగా లాస్ట్ 60 years లో ఎప్పుడు కూడా లేదు. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్ ఇచ్చినటువంటి ఆఫీసర్ కి, మహిళా ఆఫీసర్ కి DSP SDPO బాధ్యతలు ఇచ్చినాం. ట్రావెల్ సేఫ్ అని చెప్పి CID వాళ్ళు ఒక యాప్ ని డెవలప్ చేసినారు. అంటే అది ఎప్పుడైతే మన విమెన్ పర్టికులర్గా విమెన్ కానీ లేకపోతే ఇన్ఫర్మ్ పీపుల్ కానీ వాళ్ళ ట్రావెల్ మొదలైనప్పటి నుంచి ఏదైనా ఆటోలో కావచ్చు, లేకపోతే ట్యాక్సీలో కావచ్చు, క్యాబ్ లో కావచ్చు, వాళ్ళ ట్రావెల్ వాళ్ళ మూవ్మెంట్ మొదలైనప్పటి నుంచి ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఒక పర్టికులర్ ప్లేస్ కి అప్పటి నుంచి వాళ్ళ ట్రావెల్ ని అది మానిటర్ చేస్తుంటుంది. అంటే ప్రొయాక్టివ్ గా, అంతకుముందు అంటే రియాక్టివ్ ఏం లేదు. ఏదన్నా సంఘటన జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం వచ్చేది. అట్లా కాకుండా ఇప్పుడు ప్రొయాక్టివ్ గా ఎప్పుడైతే ఆ మూమెంట్ ఆ ట్రావెల్ మొదలవుతుందో, జర్నీ మొదలవుతుందో అప్పటి నుంచే దాన్ని మానిటర్ చేయడం మొదలు పెడతామన్నమాట. అట్లాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే తెలంగాణ టూరిస్ట్ పోలీస్ ని ఈ సంవత్సరం స్టార్ట్ చేసుకున్నాం మనం సెప్టెంబర్ నెలలో. అది వరల్డ్ టూరిజం డే. ఆ రోజు నాడు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ టూరిస్ట్ పోలీస్ ని లాంచ్ చేసినాం. ఇందులో ఇప్పటికి 80 మందిని ఇందులో సెలెక్ట్ చేసుకున్నాం. ఈ 80 మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. ఇందులో వీళ్ళు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, నాగర్ కర్నూలు, ఇట్లా ములుగు, నల్గొండ, భద్రాచలం జిల్లాల నుంచి అందులో ఉన్నారు. వాళ్ళకు నీతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గచ్చిబౌలిలో ఉంది. దాని ద్వారా వాళ్ళకు ఈ టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి టూరిజం పోలీసులు ఎట్లా పనిచేయాలి దాని గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం 26 జూన్ రోజు నాడు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేగా ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ గా ప్రకటించిన కారణంగా 26 జూన్ 2025 రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోని రీనేమ్ చేశారు. ఈగల్ అని చెప్పి, EAGLE, ఈగల్ అని, ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ అనే పేరు మీద. అది ఈ సంవత్సరం 173 కోట్ల వర్తైనటువంటి డ్రగ్స్ ని సీజ్ చేసుకున్నది. తర్వాత చాలా మంది పోలీసులో డిపార్ట్మెంట్ ఎంటర్ అయినప్పటికీ కూడా కొంతమంది వాళ్ళకు చాలా మందికి డిగ్రీస్ ఉండకపోవచ్చు. చాలా మంది ఇంటర్మీడియట్ లో ఉండి కానిస్టేబుల్ సెలెక్ట్ అయి ఉంటారు, లేకపోతే 10th క్లాస్ వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఉన్నత విద్య అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఒక MOU చేసుకున్నాం. దాని ప్రకారం వాళ్ళకందరికీ గ్రాడ్యుయేట్ కావడానికి వాళ్ళ కోర్సులో జాయిన్ కావడానికి అవకాశం ఇచ్చిండ్రు. అంత 30,000 మంది ఎవరైతే 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఉందో పోలీస్ ఫోర్స్ లో వాళ్లకు గ్రాడ్యుయేషన్ చేసుకునేటువంటి అవకాశం ఈ కారణంగా లభించిందన్నమాట.